మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఎస్ 185 సొసైటీ త్రూ ద విజువల్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 3 ఇమేజ్ మేకింగ్ త్రూ ఫోటోగ్రఫీ అనే లెసన్ గురించి తెలుసుకుందాము. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ చరిత్ర ఇది చెప్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి సామాజిక పద్ధతుల్లో ఈ ఇమేజ్ మేకింగ్ ఫోటోగ్రఫీ ద్వారా ఎలా చేయగలుగుతాము అనేది తెలుసుకోగలుగుతాము. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ చరిత్ర అంత తేలికైనది కాదు. చాలా సబ్జెక్టివిటీగా కనిపించడము మరియు తక్కువ విద్యా విలువలను కలిగి ఉండటం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో బోధించబడే వరకు ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ తరచుగా కళ మరియు సైన్స్ యొక్క రెండు ప్రపంచాల మధ్య స్థానాన్ని, ఎంతో ప్రముఖమైన స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంది. ఎథ్నోగ్రాఫిక్ చలనచిత్రాలు అకాడమిక్ పరిసరాలలో మరింత నిశ్చయాత్మకమైన స్థానాన్ని కనుగొనడానికి కష్టపడటానికి ఒక కారణం ఏమిటంటే రికార్డు చేయబడిన మెటీరియల్ యొక్క విశ్వనీయత మరియు చిత్ర నిర్మాత మానవ జీవితాన్ని సమగ్రంగా మరియు తటస్థ పద్ధతిలో ఎంతవరకు చూపించగలుగుతాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ రీసెర్చ్ మరియు ఫిల్మ్ మేకింగ్ ప్రక్రియ గురించి చర్చ చాలా ముఖ్యమైనది. నిజానికి ఎథ్నోగ్రాఫిక్ ఫిల్ములు మరియు వీడియోలు అకాడమిక్ విలువలని అర్థం చేసుకోవటానికి, పెంచడానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. తదనుగుణముగా యూనిట్ క్రమ పద్ధతిలో లీడ్ ఆంథ్రోపాలజీలో ఫిల్మ్ మీడియా యొక్క వినియోగము మేము పరిశీలిస్తూ ఉంటాము. తర్వాత ప్రధాన ప్రతిపాదకులు క్లుప్తంగా ఎథ్నోగ్రాఫిక్ సినిమా యొక్క సామాజిక శాస్త్ర చరిత్ర గురించి, దాని చిరునామాలు మరియు ఆంథ్రోపాలజికల్ పరిశోధన గురించి ఇందులో మనము ప్రముఖంగా చర్చిస్తూ ఉంటాం అన్నమాట. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ యొక్క ప్రధాన సంబంధము మరియు మానవ శాస్త్ర రంగానికి సంబంధించిన వాటి నుంచి ఇది ఎథ్నోగ్రాఫిక్ ఫిల్ములను రూపొందించే ప్రక్రియను మరియు దానికోసం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను ఈ లెసన్ మొత్తము పరిశీలిస్తూ ఉంటుంది అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ చరిత్ర గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. నాన్ ఫిక్షన్ సినిమా చరిత్ర. అప్పటికి అందుబాటులో ఉన్న చలనచిత్ర సాంకేతికత, చలనచిత్ర పరికరాల ఖర్చు మరియు జీవశాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు మరియు ఇతర శాస్త్రవేత్తలు, అన్వేషకులు వివిధ ప్రాంతాలను చేపట్టిన అనేక రకాలైన సాహసయాత్ర మీడియా చేత కలిసి వచ్చాయనేది చెప్పుకోవాలి. ఈ యొక్క ఎథ్నోగ్రాఫిక్ గా పరిగణించబడ్డ, ఎందుకంటే అవి మానవ ప్రవర్తన యొక్క వివరణాత్మకమైన పరస్పర చర్యలు, నమూనా మరియు ఎథ్నోగ్రాఫిక్ అధ్యయన ఫలితాలను ఇవి ఎంతో ఫలవంతంగా అందించాయని చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ జీన్ రౌస్, జాన్ మార్టల్, రాబర్ట్ గార్డ్నర్, తిమోతి డేవిడ్ మరియు మెక్డౌల్ వంటి చిత్ర నిర్మాతలు దశాబ్దాల ప్రయోగాల ద్వారా ఎథ్నోగ్రాఫిక్ మరియు ఫిల్మ్ మేకింగ్ మధ్య సహకారాన్ని ముందుకు తీసుకువెళ్ళారనేది, వీళ్ళందరూ ముందుకు తీసుకువెళ్ళారని చెప్పుకోవాలి. వారి వారి శైలులు మరియు దృక్కోణాల ద్వారా ఈ రంగాన్ని ఎంతో విస్తరించారనేది చెప్పక తప్పదు. ఇక్కడ జీన్ అగ్రగామి ఫ్రెంచ్ సినిమా లేదా దీనికి డైరెక్ట్ సినిమా అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది కూడా రియలిజంతో కూడిన చిత్ర నిర్మాణ శైలి, రవచ్చు చలనచిత్రాలను స్టేజింగ్ మరియు ఎఫెక్ట్లతో అలంకరించాలనే ఆలోచనతో తీవ్రంగా వ్యతిరేకించారు మరియు జీవిత సత్యాన్ని బయటకు తీసుకురావడానికి సినిమా మాధ్యమం ఉపయోగించమని ఇతను కోరారన్నమాట. ఈ శైలి తరచుగా స్క్రీన్ పై చిత్ర నిర్మాత ఉనికిని కలిగి ఉంటూ ఉంటది.
మరియు ప్రతివాది కెమెరా ఉనికిని తెలుసుకోవటము మరియు అంగీకరించటము రవచ్చు కోసము ఇది వాస్తవానికి వీలైనంత నిష్పాక్షికతగా బయటకు తీసుకురావడానికి ఒక ముఖ్యమైన మార్గంగా మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ అంటే అసలు ఏంటి, దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఫిల్మ్ టెక్నాలజీ ద్వారా నిర్దిష్ట వ్యక్తుల జీవితాల గురించి సమాచారాన్ని సేకరించడం. అయితే ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ అనే పదానికి అర్థం, దానికి గణనీయమైన భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే ఇది ఒకవైపు ఎథ్నోగ్రాఫిక్, మరొక వైపు చిత్ర నిర్మాణంలో సామర్థ్యాలను, డిమాండ్లను అందిస్తూ ఉంటుంది. చాలా తరచుగా ఈ డిమాండ్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటూ ఉంటాయి. ప్రధానంగా ఎథ్నోగ్రాఫిక్ ఫిల్ములు మరియు వీడియోలు ఒకే సమయంలో శాస్త్రీయంగా మరియు కళాత్మకంగా తీర్చిదిద్దబడుతూ ఉంటాయి. ఇంకా ఈ రెండింటి మధ్య ప్రాథమిక వ్యత్యాసము చలనచిత్రము, ఆడియో విజువల్ ప్రాతినిధ్యము. అయితే ఎథ్నోగ్రాఫిక్ ప్రధానంగా పాఠ్యాసంగా ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. డేవిడ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఒకదానికి మరొక దానికంటే మెరుగ్గా భావించడం కంటే రెండు భిన్నమైన జ్ఞానాలను ప్రదర్శించాలని భావించాడు. అయితే ఇది ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ అని అతను నిరూపించారన్నమాట. దీర్ఘకాలిక క్షేత్ర ఆధారిత అధ్యయనంలో నిఘ్నమైన తర్వాత మానవ ప్రవర్తన యొక్క వివరణాత్మకమైన విశ్లేషణ మరియు వివరణని ఇది తీసుకుంటూ ఉంటుంది. ఇది వ్యక్తుల చర్యలను వింతగా మరియు అన్యదేశంగా చిత్రీకరించడం కంటే గమనించిన ప్రవర్తన మరియు సాంస్కృతిక నిబంధనల మధ్య సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. ఇది వ్యక్తుల సమగ్ర పద్ధతిలో ప్రదర్శిస్తుంది. మొత్తము చర్యలు, మొత్తము పరస్పర చర్యలు సూచిస్తూ ఉంటాం. తద్వారా నమూనా గుర్తింపు మరియు విశ్లేషణను ఇది అనుమతిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇది ప్రవర్తనను నిరుత్సాహపరుస్తుంది మరియు చిత్ర నిర్మాణము, నిర్మాత మరియు చిత్రీకరించిన వ్యక్తుల మధ్య చిత్రము లేదా స్థితివాదులు, ప్రతివాదులు మరియు పరస్పర చర్యల సంబంధించిన నైతిక మార్గదర్శకం ద్వారా నిర్వహించబడుతుంది అనేది ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ లో మనము ప్రముఖంగా గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ యొక్క భాగాలు ఏ విధంగా ఉంటాయంటేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాంకేతికత. ఎథ్నోగ్రాఫిక్ చలనచిత్రం యొక్క తగినంత అంశాల గురించి మాట్లాడకపోయినా చాలా ముఖ్యమైనది స్పష్టమైన ఆడియోతో పాటు దృష్టి కేంద్రీకరించబడిన మరియు బాగా బహిర్గతమైతే విజువల్స్ నే మనం యొక్క సాంకేతికతగా చెప్పుకుంటూ ఉంటాము. నేడు చాలా సినిమాలు డిజిటల్ పరికరాల్లో చిత్రీకరించబడుతూ ఉన్నాయి మరియు డిజిటల్ మీడియాలో నిల్వ చేయబడుతూ ఉన్నాయి. ఈ డిజిటలైజేషన్ ఆడియో విజువల్స్ నాణ్యతను బాగా పెంచిందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే చిత్ర నిర్మాణము యొక్క కొన్ని మునుపటి సవాళ్లు చిత్రీకరణ ధ్వనికి సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ భాషతో పాటు చిత్రీకరణ ప్రక్రియలో ఎదురయ్యే వివిధ రకాల శబ్దాలను ఇది ప్రత్యేకంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇవి పరస్పర ధ్వనులు మరియు వాస్తవికత సంపూర్ణ పద్ధతిలో స్థానాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మలినోస్కీ ఈ యొక్క ఫాటిక్ కమ్యూనియన్ అని పిలిచారు దీన్ని. మరియు సంభాషణ యొక్క ప్రవాహాన్ని కొనసాగడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. అదనముగా ఉపశీర్షక మరియు అనువాదాలు
చలనచిత్ర నిర్మాణంలో ఒక ముఖ్యమైన సవాలుగా కొనసాగుతూ ఉన్నాయి. మరొక రకమైన ధ్వని కథనాలు ఏంటంటే, దీన్ని డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలు తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సందర్భము మరియు చిత్రీకరించబడుతున్న సామాజిక జీవిత అవగాహనను పెంపొందించడానికి ఇవి ఎంతో తోడ్పడుతూ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ లొకేషన్ నుంచి కానిది చలనచిత్రంలో నుంచి పరధ్యానముగా పరిగణించబడుతూ ఉంటుంది. మరియు ఎథ్నోగ్రాఫిక్ చిత్రాలలో ఆమోద్యమైన సంగీతము మాత్రమే లొకేషన్ నుంచి తీసుకోబడినదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వచన సంబంధం. సామాజిక శాస్త్రము పరిశోధన రచనల నుంచి ముఖ్యముగా భావనలు మరియు సిద్ధాంతపరంగా అంతర్దృష్టి పొందటము ఎథ్నోగ్రాఫిక్ చలనచిత్రాలకు చాలా ముఖ్యమైన అంశం. ప్రింటెడ్ మెటీరియల్స్తో ఉన్న సంబంధము సినిమా విజువల్స్ సెట్ కంటే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరియు సామాజిక శాస్త్ర సాధారణీకరణతో సంభాషణలో పాత్ర కలిగి ఉంటుంది. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ. సినిమా ఎవరి కథను సూచిస్తుందనే ప్రశ్న ముఖ్యమైనది. ఇది చిత్ర నిర్మాత దృక్పథము లేదా ప్రతివాది స్వరమ అనేది కూడా ఒక ప్రశ్నించుకోవాల్సిన పద్ధతి. ఫిల్మ్ మేకర్ యొక్క ఏకైక వాయిస్ అయినప్పుడు ఇది సాధారణంగా ప్రచార చిత్రముగా లేబుల్ చేయబడుతూ ఉంటుంది. మెక్డౌగల్ ప్రకారము ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ తప్పనిసరిగా చిత్ర నిర్మాత మరియు ప్రతివాది దృక్కోణాల మధ్య సమతుల్యంగా ఉండాలని, నిజానికి ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ లో ప్రతివాది యొక్క వివరణ, అభిప్రాయము, వ్యాఖ్యానము పరిశోధకుడికి ఒక ముఖ్యమైన డేటా అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సందర్భో చిత్రీకరణ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతివాదులను సమగ్ర పద్ధతిలో సూచించటము, ప్రవర్తన మరియు భౌతిక సందర్భో చిత్రీకరణ రెండింటినీ కలిగి ఉంటూ ఉంటుంది. విషయాలు, సంఘటనలు మరియు ప్రవర్తనలను ఒంటరిగా చిత్రీకరించడం కంటే వాటి మధ్య అనుకూలతలను చూపటము ముఖ్యమైనది అని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఈవెంట్ ప్రారంభం నుంచి మధ్య నుంచి చివరి వరకు జరిగే ప్రక్రియను మనం చూడగలుగుతామని పండితులు భావించారు. అందువల్ల మొత్తం శరీరాలను చిత్రీకరించటము, మొత్తం పరస్పర చర్యలను, మొత్తం వ్యక్తులు మొదలైనవి చిత్ర నిర్మాణ ప్రక్రియలో వక్రీకరణ పరిధిని తగ్గిస్తూ ఉంటాయని కూడా మనం ఇక్కడ గుర్తించారు. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి ఫిల్మ్ మేకింగ్ లో వర్గీకరణలు ఎలా జరుగుతూ ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఫిల్మ్ మేకింగ్ లో వర్గీకరణ అనేది తప్పించుకోలేని అంశం. ప్రక్రియ ఎందుకంటే చిత్ర నిర్మాత ఎడిటింగ్ టేబుల్స్ పై కథను నిర్మించడానికి విజువల్స్ మరియు ఆడియోను ఎంచుకొని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఎథ్నోగ్రాఫిక్ చలనచిత్రాలు పూర్తి సత్యం యొక్క చిహ్నంగా కాకుండా వాస్తవికతకు తగిన ప్రాతినిధ్యంగా మిగిలిపోతూ ఉంటారనేది ఇక్కడ పరిశోధకుల భావన. ఎడిటింగ్ కాకుండా చిత్రీకరణ ప్రక్రియ వర్గీకరించే ఇతర మూలాలు కూడా ఇందులో ఉంటూ ఉంటాయి. లొకేషన్లో చిత్ర నిర్మాత ఉండటంతో ఇది జరుగుతూ ఉంటుంది. అందువల్ల సమకాలీన ఎథ్నోగ్రాఫిక్ చిత్రాలు సాంప్రదాయ ఫ్లై ఆన్ ద వాల్ అబ్జర్వేషనల్ ఫిల్మ్ మేకింగ్ పద్ధతిని విమర్శిస్తూ ఉంటారు. ఇది శిక్షణ పొందిన మానవ శాస్త్రవేత్త ద్వారా సామాన్య ఆబ్జెక్టివ్ పద్ధతిలో సినిమాలను తీయటము సాధ్యమవుతుందనేది చూపించారన్నమాట. చలనచిత్రాలు తప్పనిసరిగా చిత్ర నిర్మాత మరియు చిత్రీకరించిన వారి మధ్య చర్యలు మరియు ఎన్కౌంటర్ యొక్క ఉత్పత్తులుగా చూడాలి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తిరస్కరించబడింది మరియు చిత్ర నిర్మాణం యొక్క పరాకాష్ఠము
3 వర్గాలుగా శాశ్వతమైన మార్పులని సూచిస్తుందనేది ఇక్కడ పరిశోధకులు తెలియపరిచారు. ఈ పద్ధతులు ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్లను రూపొందించడంలో ఎటువంటి పద్ధతులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దృశ్య పరిశోధన పద్ధతుల గురించి అవగాహనను పెంపొందించడంలో ప్రతి పరిశోధన సందర్భంలో అది సముచితమైనవి లేదా నైతికమైనవి కావు అని గుర్తుంచుకోవటము ముఖ్యమైన విషయం. దీని ప్రకారము దృశ్య పరిశోధనకు అభ్యసించే మొదటి దశ నిర్దిష్ట పరిశోధన సందర్భంలో దృశ్య పరిశోధన అవసరమా లేదా సముచితమా అని పరిశోధకుడు గుర్తించుకోవాలి. దృశ్య పరిశోధన ప్రయత్నించే ముందు సారూప్య అంశాలపై లేదా సముచితమా అని ఎథ్నోగ్రాఫిక్ చదవటం లేదా ఇతర ఎథ్నోగ్రాఫర్లో ఉపయోగించే దృశ్య పద్ధతులను చదవటము చాలా ప్రముఖమైన విషయం. పరిశోధన కోసము సినిమాలు ఉపయోగించాలనే నిర్ణయానికి సంబంధించిన అంచనా కూడా తమ చుట్టూ ఉన్న కెమెరా ఉనికిని ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు అనే దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. దీని ప్రకారము సంస్కృతి గురించి ముందస్తు జ్ఞానము అనూహ్యంగా ఉపయోగకరంగా ఉండవచ్చు. మరియు లొకేషన్లో రీకీయింగ్ చేయటానికి మరియు ఫిల్మ్లో కెమెరాను ఉపయోగించడం గురించి భావి ప్రతివాదులతో మాట్లాడటానికి తగినంత సమయం కూడా మనం కేటాయించాలి. పరిశోధనను ఫీల్డ్ నుంచి వారు ఏమి యాక్సెస్ చేయవచ్చనే దాని గురించి స్థిరమైన ఆలోచనలు ఉండకూడదు. అనేక సార్లు చలనచిత్ర నిర్మాత యొక్క వశ్యత పెద్ద చలనచిత్ర ప్రాజెక్టుకు హానికరం కూడా కావచ్చు. మరియు చిత్ర నిర్మాత చలనచిత్రంతో చివరికి ఉపయోగించలేని మెటీరియల్, ద్వేషపూరితమైన ఆసక్తి లేని విషయాలను ముగించవచ్చు. అంతేకాకుండా అనుచితమైన వాతావరణంలో దృశ్య పరిశోధన పద్ధతులను ఉపయోగించడం వలన చిత్ర నిర్మాత మరియు చిత్రీకరించిన రాజకీయ ప్రమాదంలో పడవచ్చు లేదా నైతిక విమర్శలకు లోనవుతూ ఉంటారు. తదనుగుణంగా ఒక అంశం కోసము దృశ్య పరిశోధన పద్ధతిని ఉపయోగించాలనే నిర్ణయము సాంస్కృతిక ప్రమాణాలు మరియు కెమెరా ఉనికి పట్ల సున్నితత్వానికి సంబంధించిన ఆలోచనల గురించి పరిశోధకుడి మూల్యాంకనంపై ఇవన్నీ కూడా ఆధారపడుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రణాళిక దృశ్య పరిశోధన ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎథ్నోగ్రాఫిక్ చిత్రాన్ని బాగా రూపొందించడానికి కీలకము ఇది. చిత్రీకరణ జరిగే సందర్భాన్ని అర్థం చేసుకోవటము, ఇది సాహిత్యం యొక్క ముందస్తుగా దాఖలు చేయబడిన సర్వేల ద్వారా చేయబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత మరియు చేపట్టిన పెద్ద పద్ధతిని నిర్ణయించుకోవడానికి స్థలము ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది. చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చు మరియు వ్యక్తులు సంప్రదించడం గురించి కూడా ఒక ఆలోచన అనేది ఈ యొక్క చిత్ర నిర్మాత ఏర్పరచుకుంటూ ఉంటాడు. సరైన పరికరాలను ఎంచుకోవటము ఎథ్నోగ్రాఫిక్ పద్ధతుల్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. పరిశోధన అంశాల వలె పరికరాలు కూడా వివిధ రకాలుగా ఉంటూ ఉంటాయి మరియు ఏకరీతి పద్ధతిలో తప్పనిసరిగా తగినవి కావు. ఒక నిర్దిష్ట రకమైన చలనచిత్ర పరికరాలను ఎంచుకోవాలనే నిర్ణయము, అందుబాటులో ఉన్న నిధులు, కెమెరా పోర్టబిలిటీ, అందుబాటులో ఉన్న ఫిల్మ్ మేకింగ్ నిపుణులు, బ్యాటరీ జీవితము మొదలైన వాటిపై ఆధారపడి ఈ యొక్క పరికరాలు ఎంచుకోవటం అనేది ఉంటూ ఉంటుంది. ఇంకా వివిధ రకాల పరికరాలు చిత్ర నిర్మాత మరియు స్నేహితుల మధ్య సంబంధాన్ని వివిధ మార్గాలలో ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ వృత్తిపరంగా కాంతి మరియు ధ్వని పరికరాలతో కూడిన ప్రొఫెషనల్ కెమెరాలు చిత్ర నిర్మాత
ఒంటరిగా పనిచేయలేని వాతావరణాన్ని సృష్టిస్తాయని ఇక్కడ మనం గమనించాలి. ఈ రకమైన వాతావరణము చిత్ర నిర్మాత మధ్య మరింత దూర ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మరియు చిన్న హ్యాండ్ హెల్డ్ కెమెరాలను విరుద్ధంగా చిత్రీకరించబడుతూ ఉంటాయి. ఇది ఫిల్మ్ మేకర్ని ఒంటరిగా పనిచేయటానికి మరియు తద్వారా చాలా గొప్ప మరియు అర్థవంతమైన